సో ఎప్పటి నుంచి ఉందన్న ఫోన్ సౌండ్? నిన్న నైట్ వచ్చింది, 1 గంటల అట్లా నైట్ వచ్చింది. చూసుకుంటే మీరే కదా నాకు ఫోన్ చేసింది. సో సారీ బ్రదర్, ఏమనుకోవద్దు. నైట్ నాకు 1 గంటలకు ఫోన్ చేసిండు. తెలియను. హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొన్న స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ పాతూరు. కాదు, మీ పేరు బంగారు నర్సయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. స్నేక్ ఉందని ఫోన్ చేసిండు. సో ఎప్పటి నుంచి ఉందన్న ఫోన్ సౌండ్? నిన్న నైట్ వచ్చింది, 1 గంటల అట్లా నైట్ వచ్చింది. చూసుకుంటే మీరే కదా నాకు ఫోన్ చేసింది. సో సారీ బ్రదర్, ఏమనుకోవద్దు. నైట్ నాకు 1 గంటలకు ఫోన్ చేసిండు. ఆ టైంలో నేను మంచి నిద్రలో ఉన్నా. నేను అప్పటికి నేను లేట్ పడుకున్నా. సో 12 తర్వాత పడుకున్నా, గంట సేపు అని పడుకొని ఆ టైంలో ఫోన్ చేసిండు 1 గంటలకు. 1 గంటల నుంచి పాపం వీళ్ళు దీని డోర్ లాక్ వేసుకున్నారా? ఇక్కడనే ఉన్నాం. పడుకోలేదు సార్. అయ్యో సారీ అండి, ఏమనుకోవద్దు. నేను చేద్దామా? ఏ స్నేక్ ఉందో పక్క పడింది. అమ్ముతావా? అది అంగుతలేదే డబ్బా. ఇక్కడ నుంచి వేస్తే ఇక్కడ ఓలు ఉంది, రంధ్రం ఉంది. అది అప్లై కొడుకు ఇందులో ఫోన్ నికాల్ ఉల్టా. సో గైస్, దీనికి అయితే స్పెక్టికల్ కోబ్రా ఉంది. ఎటు నుంచి వచ్చింది? ఎట్లా వచ్చిందో ఏమో. రాత్రి 1 గంటలకు లేచినాము. మా మన్మరాలు అవుతుందని చూసేసరికి పాము ఉంది. మా మన్మరాలు లేచిందని చూసినాం. చూసిందకంటే పాము ఎలుక బెడ్ కింద ఉండే. ఇది ఇక్కడ కచ్చిన ఉండే, మొత్తం క్లీన్ చేసుకుంటే విషయం మేడ్ ఉందని తెలుగులో చెత్తలు పెట్టేసినాం బయటకి వెళ్ళకుండా. రాత్రి నుంచి కూర్చుండే ఉన్నారు. అబ్బా, 1 గంటల నుంచి తెలికే ఉన్నాం. ఇద్దరు లేరు. పరిస్థితి ఇంకా వేరే ఉంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మీరు ఉన్నారు. వాళ్ళు ఈయన వండుకున్నారు. కింద వండుకున్నారు జస్ట్ మిస్తే. సో వాళ్ళ ప్రాణం పోతుండే. నైట్ అంతా పాపం వాళ్ళు తెలికే ఉన్నారు. పొద్దున కొద్దిగా మెల్లగా దాన్ని అటు అమ్ముతావా? బటన్ సప్పుడు వావ్, ఇట్రా చిట్టా బయట ఎదురు ఉంటారు. చెప్తున్నది మంచి బిగ్ సైజ్ లో స్నేక్ ఇది.
సో గాయస్ మొత్తం ఇవన్నీ ఎలకల మాత్రం కనిపిస్తున్నాయి. సో ఎక్కడైతే ధాన్యాల గింజలు ఉంటాయో సో అక్కడ ఎలుకలు రావడం కామన్. ఎలుకల కోసం స్నేక్స్ రావడం కామన్. ఇంకా చూడండి ఇక్కడ బియ్యం ఇత్తులు కూడా ఉన్నాయి. సో అవి ఇట్లా తినందుకు ఎలుకలు వస్తుంటాయి, ఎలుకలను తినందుకు పాములు వస్తుంటాయి. ఇది చలికాలం కదా, చలికాలంలో ఇంట్లో వెచ్చ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. మీరు తీసేయండి మీ మెల్లగా 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 6 మంది కలిసి నేను భయపడ ఓయ్ 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 అన్న లోపల పోతుంది పట్టేసిన హ్యాండ్లో తీసుకోండి. అది ఇక్కడికి వెళ్ళి పుట్టుండే మెయిన్ దగ్గరికి వెళ్ళి పుట్టుండే తీయండి. అయితే అమ్మ వాళ్ళ తమ్ముడు పంపిస్తాయి, మళ్ళీ పంపిస్తాయి. భయపడద్దు, చేతిలోకి వచ్చిన తర్వాత ఎటువద్దు. సో గాయస్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్డ్ కోబ్రా స్నేక్. ఇది సో చాలా బిగ్ సైజ్లో అయితే ఉంది స్నేక్. ఇది పాము అది ఇల్లు కడుతున్నాము, అది ఆగమైతున్నది మొన్న నుంచి. పిల్లలు వండేసుకున్నాను.
చూసిరా ఎంత పెద్ద పాము ఇంట్లో అంటే అల్లుడనే మేము ఎప్పుడైనా మాకు ఎప్పుడు ఇది ఫస్ట్ సారి ఇది ఇంత పెద్దగా చూడు చిన్న ఎప్పుడు వెళ్తుండే కానీ ఇట్లానే వస్తుంది పాము ఎట్లా వస్తాయంటే మన ఇళ్ళలోకి ఇట్లానే వస్తాయి మెల్లగా చూడు అది ఎక్కువ వస్తుంది చూడు ఇగో 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 ఇట్లా ఇట్లా పోతుంది ఇట్లా అదే కథ విషయానికి వెళ్ళి నువ్వే పంపినావు ఒక పాము ఇది బిగ్ సైజ్ లోపల అన్ని రోజులు కూడా ఉండదు ఉండదు ఉండాలి ఉండదు ఇది వెనమస్ అది నాన్ వెనమస్ దానికి హోల్స్ ఇద్దాం దబనం ఉండే మన దగ్గర దబనం మూల ఉంది నా పేరు నిఖిల్. మేము ఇక్కడనే పాతూరులో ఉంటాము. నిన్న నైట్ 1 o'clock అట వాష్రూమ్ కలా లేచినప్పుడు సడన్గా చూసినట్టు పాము వచ్చిందని వెంటనే మొన్న అన్నకి కాల్ చేసినట్టు తన కొంచెం బిజీ ఉండటం వల్ల అటెండ్ చేయలేడు. తర్వాత మార్నింగ్ వెంటనే తన రిటర్న్ కాల్ చేసి వచ్చేసి మాకు కొంచెం భయం అనేది పోయింది. తను వచ్చి రెస్క్యూ చేయడం జరిగింది. సో గైస్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పక్కన ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. మన చెరువు కూడా దగ్గర ఉంది. సో స్నేక్స్ ఇవి సాధారణంగా మన ఇళ్ళలోకి రావడం కామనే బెడ్రూమ్లో. సో ఇతను వీళ్ళ సిస్టరు మళ్ళీ ఇలా అల్లుడు ముగ్గురు వాళ్ళు ఏంటంటే బెడ్ నుంచి కింద పడుకున్నారు. ఆ బీరువా అయితే ఇందాక మనం తీసినాం కదా, ఆ బీరువా కింద ఆడే వండుకున్నారు. అలా నెత్తి పక్కన నుంచి అటు నుంచి వెళ్ళిందంట. అది పోపు దేవుడి దయ వల్ల ఎవరికి ఏమనలేదు. జరిగితే ఒకవేళ మెడకు కానీ నెత్తికి కానీ కరిస్తే బాగా ప్రమాదమయ్యే అవకాశం ఉంటుండే.